సాధిస్తున్న మెదక్లో అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే హరీష్ రావుకు బాగా క్లోజ్ ఉన్నటువంటి నాయకురాలు. నేను హరీష్ రావుకు దగ్గరనా ఇంకొకరికి దగ్గరనా ఇట్లా కాదు, ఇది కాదు చర్చ. పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనుచరులుగా ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వర్గాలుగా ఉంటారు. ఏ పార్టీ, అది ప్రాంతీయ పార్టీలో అయినా కానీ ఉంటారు, ఆ జిల్లాల వారిగా ఉంటారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆమె ఇప్పుడేం కొత్తగా రాజకీయాలకు రాలేదు, ఆమె కూడా మూవ్మెంట్లో ఉన్నది, ఉద్యమంలో ఉన్నది. ఆమె కంటిన్యూగా ఎమ్మెల్యే అవుతున్నది. ఇప్పుడు ఏదో హరీష్ రావు మనిషి అందుకోసమే ఆమెను తీసేస్తలేరు అని అంటే, ఇప్పుడు ఆమె ఉద్యమంలో ఉన్నది, మరి ఆమెను ఎట్లా తీస్తారు? తీయలేరు కదా. ఇప్పుడు హరీష్ రావు మనుషులు మొత్తం 45 ఉంటారు ఆ జిల్లాలో, ఆమె ఒకరు. సో కాబట్టి నేను ఏం చెప్తున్నంటే, ఆమె నేను తీయాలా వద్దా అనేది మనం చెప్పేది కాదు, అది వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్, అది ముఖ్యమంత్రి ఇంట్రెస్టు, ఎట్లా ఎవరిని పెట్టాలో ఏంది అనేది. మైనంపల్లి హనుమంతరావు నేనేమంటున్నా అంటే, నువ్వు అడిగిన విధానము తండ్రి కొడుకులకు టికెట్ కావాలని అడుగుతున్నావు. నేనేమంటున్నా అంటే, ఇది కాదు. నువ్వు నిజంగా అక్కడ నువ్వు బీసీలకి టికెట్ ఇవ్వాలని అన్నావు అనుకో, దానికి లెక్క ఉంటుండే. కొడుకు టికెట్ అడుగుతున్నావు అంటే, ఇక నీకు ఒకటి ఇచ్చినా కొడుకు ఎందుకు ఇస్తామని అంటారు కదా జనరల్గానే, ఏ పార్టీలో అయినా అంటారు అది. అది ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో పోతే ఇస్తారా తండ్రి కొడుకులకు టికెట్లు? కాంగ్రెస్లో పోయినా ఇయ్యారు. కాంగ్రెస్లో నీకు ఇస్తే ఆడ 3-4 ఉన్నారు ఆడ తండ్రి కొడుకులకు టికెట్ కావాలనేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీలో కూడా అన్నదమ్ములకు టికెట్ కావాలి, భార్యాభర్తలకు టికెట్లు కావాలి అని కాంగ్రెస్లో కూడా ఇట్లా ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. ఆ విధానమే కాంగ్రెస్ పార్టీ తీసేయాలని ఆలోచన చేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆమె కూడా ఈరోజు జాయిన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటే ఈ సిట్టింగ్లు ఇవన్నీ చోట్ల జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూసుకుంటున్నారు? అంటే ఆల్టర్నేటివ్ పార్టీ అది కనపడుతుంది ప్రత్యామ్నాయంగా. ఇలా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది కాబట్టి అందులో జాయిన్ అవుతున్నారు. అవకాశాలు ఎలా ఉన్నాయంటారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అవకాశాలంటే ఇప్పుడు ఒకటి, ఇవాళ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. మొన్నటి వరకు కొంత ఏదో బీజేపీ అటు ఇటుగా ఉండే, అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది మా కాళ్ళు మేమే ఇరగొట్టుకుంటున్నామని. సో ఏమైంది ఇప్పుడు, ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అది ఎందుకంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు, అన్ని మొత్తం వ్యతిరేకత భావం కావచ్చు, ఒకసారి వీళ్ళకి 2 సార్లు ఇచ్చినాము ఇంకోసారి వీళ్ళకి ఇవ్వాలని, ఇట్లా ఆటలు రకరకాలుగా వస్తున్నాయి. నేను చెప్తున్నా సౌత్ ఇండియా ఈక్వేషన్ చెప్పిన 3 సార్లు రావడం అంటే కష్టము, అన్నీ ఉన్నాయి. కాబట్టి వారికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి గాంధీ భవన్ ముందర గలాట వేసుకొని కొట్లాడ కూర్చుంటాం, మాకు ఓట్లు వేయాలంటే ఎవడో 7 ఓట్లు. కొంచెం ఎన్నికల సమయంలోనైనా మీరు కలిసి ఉండి కొంచెం ఐక్యంగా ఉండి మీరు చేసే పథకాలు ఏంటి, మీరు ఏమి ఇంప్లిమెంట్ చేస్తామో అది ప్రజలకు మంచిగా చెప్పుకొని వెళ్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. లేదు మేము ఏం చేసినా మమ్మల్ని ఓట్లు వేయాలంటే వేయరు. అది కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆలోచించుకోవాలి. అన్న ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు అన్నట్టు, ఏదైతే ముందుగా టికెట్లను అనౌన్స్ చేయాలి, లేట్ గా అనౌన్స్ చేస్తే అప్పుడు ఒక మేము కూడా వచ్చింది, వీళ్ళు టికెట్లు పంచుకునే లోపు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి సీట్లు పంచుకుంటారు అని చెప్పి. ఒకటి, టికెట్లు పంచుకునే వరకు సీట్లు పంచుకుంటారు అంటే అది ఎప్పుడు సాధ్యమే కాదు, ప్రతిసారి సాధ్యం కాదు. ఇప్పుడు టికెట్ల విషయంలో ఒక్కొక్క పార్టీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆయనది కాన్వెంట్ స్కూల్ లాగా, వీళ్ళది ప్రభుత్వ పాఠశాల లెక్క ఒక హై స్కూల్ లాంటిది. ఇది ఈ కాన్వెంట్ స్కూళ్ళలో ఎట్లుంటుంది, అంతా మాస్టర్ చెప్పినట్టే ఉంటుంది, మొత్తం కూర్చోంటే కూర్చోవచ్చు. మరి వాళ్ళు చదివి ఎంత చెప్తారని తర్వాత విషయం. కానీ అందరూ ఎదిగిన వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలల నుంచే కదా ఎదిగేది. సో దాన్ని ఆ లెక్కలనే చూడాలి మనం. కాబట్టి ఇవాళ వాళ్ళ ప్రాసెస్ ఈసారి నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ టికెట్ల లొల్లి తొందరగా ముగుస్తుందని అనుకుంటున్నాను. అంటే నేనేమో లొల్లి ఉండదని కాదు, తొందరగా ముగుస్తుంది, తొందరగా అయిపోతుంది. అంటే వాళ్ళది కూడా ఈసారి టికెట్ల ప్రకటన తొందరనే జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈసారి కొంచెం పకడ్బందీగా ముందుకెళ్ళే అవకాశం కనపడుతుంది.